ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సుందరి, ఇవన్నీ తర్వాత ఏమైంది బాలగారు? నేను చెప్తాను. ఏమైంది బాలగారు? ఏం చేస్తున్నారు? ఉండు. బాలగారు ఏంటిది? ఆగు. ఏం చేస్తున్నారు? సుందరి, నువ్వు కూడా గాయత్రిలా ప్రెగ్నెంట్ అయ్యావు. లోపల పాప బాబోయ్ మాటలు వినబడతాయని చెవి పెట్టి వింటున్నా. నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి బాలగారు? ఎందుకవు? మీకు ఎలా చెప్పాలి? ఇప్పుడు గాయత్రి అనంతరం పెళ్ళయింది. వాళ్ళు డాక్టర్ దగ్గరకు వెళ్ళారు. గాయత్రి తల్లి అయింది, అనంత్ తండ్రి అవ్వబోతున్నాడని చెప్పారా లేదా? అలా అయితే మన ఇద్దరికి పెళ్ళయింది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు తల్లి కాబోతున్నావని, నేను తండ్రి కాబోతున్నానని చెక్ చేసి చెప్తారు. పెళ్ళైపోతేనే నేను తల్లిని కాను బాలగారు. మరేం చేయాలి? అందరికి పెళ్లిళ్ళయి తాళి కట్టించుకున్న తర్వాతే కదా పిల్లలు పుట్టేది. అంతకు మించి ఏముంటుంది? నాకు అన్నీ తెలుసు. మీకు అదంతా ఎలా చెప్పను? మీ పసి మనసుకి అది ఎలా అర్థమవుతుంది? దేవుడా, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెట్టావు? సుందరి, నువ్వు ఆలోచించకు. నాకు పిల్లలు కావాలి, వాళ్ళతో నేను ఆడుకోవాలి. నువ్వు ఖాళీగా ఉన్న రోజు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకో, సరేనా? నాకు పిల్లలు కావాలి, నేను ఆడుకోవాలి. నేను ఎలాగైనా సరే డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు పిల్లలు కావాలని చెప్తాను. డాక్టర్కి చెప్పి పిల్లల్ని తీసుకుందాం మనం. అమ్మా, నా చెల్లెలు తల్లి కాబోతోంది. తల్లి కాబోయే ఏ అమ్మాయికైనా 5వ నెల వరకు చాలా ఆటంకాలు వస్తుంటాయి అంటారు. అలాంటి ఆటంకాలు, సమస్యలు లేకుండా నా చెల్లెల ఆరోగ్యాన్ని నువ్వే కాపాడాలి తల్లి. గాయత్రి, ఏ గాయత్రి! గాయత్రి, నువ్వెందుకు బయటకు వస్తున్నావు? మామూలుగానే వస్తున్నానక్క. నువ్వింక ఏ పనికైనా ఎక్కడికి రాకూడదు, కాలు కింద పెట్టకూడదు. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. నువ్వు పద పద. కన్నయ్య, ఎక్కడికి వెళ్ళావు? చెప్పా పెట్టకుండా వెళ్ళి అవన్నీ తీసుకొచ్చేవేంటి నాన్న? అన్నయ్య, ఏంటవి? ఇది కేకు, ఇవి బెలూన్స్, ఇంకా డెకరేషన్ ఐటమ్స్. ఇవన్నీ ఎందుకురా?
కావాలి బాబాయ్. అదే ఎందుకురా? గాయత్రి కోసం. ఆ, ఉమ్, గాయత్రి కోసమా? ఆ, ఎందుకు నాన్న? తను ఒక చిన్న బేబీ గర్ల్నో బేబీ బాయ్నో మన ఫ్యామిలీకి ఇవ్వబోతుంది కదా, అది మనకు సెలబ్రేషనే కదా. సెలబ్రేషన్ అంటే కేక్ కట్ చేసి అందరం హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. కన్నయ్య, ఇవన్నీ నీకెలా తెలిసాయి? ఆ, మన టీవీలో చూసా. వాడు పెద్దనాన్న అవుతున్నాడన్న ఆనందంలో ఇవన్నీ తెచ్చుంటాడత్తయ్యా. ఆ, డాడీ మీరు తాతయ్య కాబోతున్నారు. రే అనంతు, రే ఫనీ రండ్రా డెకరేట్ చేద్దాం. అనంతు రా. వెళ్ళరా వెళ్ళు. వాళ్ళకు పుట్టబోయే బిడ్డకి నువ్వు వెళ్ళి పండగ చెయ్యి. వెళ్ళు. సిగ్గు లేకపోతే సరే. యశోదా, వాసుని చూసుకో. అలాగే అత్తయ్య. గాయత్రి, ఈ నగలు వేసుకో. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బామ్మగారు? ఇవి మా అత్తగారు నేను నెల తప్పగానే ఇచ్చారు. వాసు పుట్టి పెరిగి పెద్ద అయిన తర్వాత యశోద కోడలిగా వచ్చింది. ఆ తర్వాత యశోద కడుపు పండగానే యశోదకిచ్చాను. ఇప్పుడు నీకు మొదట నెల తప్పింది నువ్వే. మన వంశ పారంపర్యంగా నువ్విప్పుడు ఇవి వేసుకోవాలి. అమ్మ త్రిపుర, ఆ నగలని గాయత్రికి వేసి కిందకి తీసుకురామ్మా. అలాగే అత్తయ్య. గాయత్రి రా. నీ కడుపు పండుంటే నీకు కూడా నగలు వచ్చిండేవి కదా. ఏం చేస్తాం, దేనికైనా రాసిపెట్టి ఉండాలి. రా. గాయత్రి అక్క, ఏమైంది అలా ఉన్నావు? ఈ హ్యాపీ మూమెంట్ లో నువ్వు అలా ఏడవడం కరెక్ట్ కాదు గాయత్రి. గాయత్రి, గాయత్రి ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది చెప్పవే.